వస్తుంది కదా. ఏదో ఒక పరిచర్య, ఏదైనా పర్లేదు, పరిచారకులమే మనమంతా. పరిచారకులు కావాలా, తర్వాత సాక్షి కావాలా, తర్వాత మనం ఏం చేయాలా, వారిని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలి. తర్వాత సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు నడిపించాలి. చాలామంది చీకటిలో ఉన్నారండి, వారిని వెలుగునకు నడిపించాలి. తర్వాత వారిని సాతాను అధికారం నుండి దేవుని వైపుకు నడిపించాలి. విశ్వాసం చేత వారికి పాప క్షమాపణ కావాలి. మరి పరిశుద్ధపరచబడిన వారై స్వాస్థ్యమును పొందినట్లుగా వారు స్వాస్థ్యం పొందాలి. ఏ స్వాస్థ్యము? పరలోకం అనే స్వాస్థ్యం పొందాలి, నిత్య జీవం అనే స్వాస్థ్యం పొందాలి, పాప క్షమాపణ అనే స్వాస్థ్యం పొందాలి, చీకటి నుంచి వెలుగుకి రావాలి, తర్వాత సాతాను నుంచి విడిపించబడాలి. అందుకే ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచారు. కనుక మనము కూడా ఆ సేవలో